అవసరానికి డబ్బులు తీసుకున్నందుకు పొలాన్ని ఆక్రమిస్తున్నాడని బాధితుడు ఆలపాటి శ్రీనివాసరావు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే చేబ్రోలు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన ఆలపాటి శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన గట్టుపల్లి నాగేశ్వర వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే 2 లక్షలకు చక్రవడ్డీ కట్టి 10 లక్షలు ఇవ్వాలని శ్రీనివాసరావును డిమాండ్ చేశాడు. శ్రీనివాసరావు తన పొలం అమ్మి ఇస్తానని చెప్పగా నాగేశ్వరరావే ఆ పొలాన్ని ఆక్రమించాడని బాధితుడు మీడియాకు తెలిపాడు. నా పేరు ఆలపాటి శ్రీను. నా పొలము నేను అతని దగ్గర వడ్డీకి తీసుకున్న మాట నాగయ్య అని అతను గట్టుపల్లి నాగేశ్వరరావు దగ్గర తీసుకుంది వాస్తవం. కాకపోతే నేను మాది పూర్వగిల ఆస్తి ఉందో ఎకన్నర పొలము అది అమ్మి నేను ఇస్తానన్నాను. నా పొలం దున్ని ఆక్రమించి వేసుకున్నాడు. నేను అది ఏరియా వాళ్ళ దగ్గరకే అమ్ముతానని చెప్పాను. అతను కాగితాలు కొంచెం ఇది ఉండగా వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాను. అయినా దౌర్జన్యం చేసి నా పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాడు. అది మీ అందరిని మీరు న్యాయం చేయమని నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. స్టేషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు. కాగితాన్ని అక్కడ కలవమని చేబ్రోలు స్టేషన్ మొన్న ఈ మధ్య సార్ 2 నెలలు దున్నుకొని ఆయన నేను డబ్బులు తీసుకున్నా. తాకట్టు ఏం పెట్టలే అతని దగ్గర. అది డబ్బులు తీసుకున్నా. అది నేను తీసుకుంది కొంత అయితే ఇంక నోట్లు తిరగ రాపించుకొని ఎగస్ట్రా రాపించుకొని 10 లక్షలు ఇస్తేనే లేకపోతే నీ పొలం నేను వేసుకుంటానని నన్ను బెదిరించాడు. అది సార్ నేను ఇచ్చింది నేను తీసుకుంది 2 లక్షలన్నర. అతను ఇంకా ఎక్కువ తిరగ రాపించుకున్నాడు నోట్లు నా దగ్గర. అది డబ్బులు మొత్తం 10 లక్షలు కట్టాలంటున్నాడు. నేను పొలం వేరే వాళ్ళకి అమ్మాను. తిరగరాయితే నేను తీసుకుంది 2 లక్షలు సార్. తిరగరాయి 10 లక్షలు కట్టమంటున్నాడు సార్. నా పొలం నన్ను బెదిరించాడు. నా పొలం కాడికి వెళ్తే నా పొలం నాది, నేను వేసుకుంటున్నాను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు, దిక్కుండోడి చెప్పుకో సార్ వేసుకున్నాడు. నేను ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి అమ్మాను, మీకు డబ్బులు ఇచ్చేస్తానని అతనికి కూడా చెప్పా. అయినా నా మాట వినలా. అది ఉన్నాయండి. అంతకుముందు ఏదో జరిగినాయి, కేసులు పెట్టుకున్నారు వాళ్ళు, ఏదో అమ్మాయిల గొడవలు జరిగింది. నాకాడే ఉన్నాయి సార్.